హాయ్ అండి అందరికీ, ఇది మీ వైజాగ్ పిల్ల. ఇవాళ మీ ముందుకు ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను. కొత్తిమీర చికెన్. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో చెప్పండి. అండ్ ముందుగా 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగేసి దాంట్లో అంటే తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు అండ్ 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. అండ్ దీంట్లో కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి, రుచికి సరిపడా. మీరు స్పైసీ తింటే కొంచెం స్పైసీ యాడ్ చేసుకోండి, నేనైతే కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. మా ఇంట్లో స్పైసీ చాలా తక్కువ వాడతాం. అండ్ దీంట్లో 1 కప్ పెరుగు కూడా వేసుకున్నాను. పెరుగు వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. బాగా 2 మినిట్స్ మసాజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ అయితే ఇచ్చేయండి. ఈలోగా అదే బాగా మగ్గేలోగా మనం ఒక 2-3 ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసేసుకుందాం. అండ్ 2 పచ్చిమిర్చి. మేము కొంచెం స్పైసీ తక్కువ తింటాం, అందుకే తక్కువ వేసాను. అండ్ 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ కేజీ చికెన్ కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. అండ్ కొంచెం జీరా చిటపట్లాడిన వెంటనే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసేయండి. వేసేసి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి, కొంచెం తొందరగా రావడానికి కొద్దిగా పసుపు వేసుకోండి. అండ్ ఉప్పైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ సాల్ట్ ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి నేను తక్కువ వేసాను. అండ్ పేస్ట్ కోసం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది కొత్తిమీర కొంచెం ఎక్కువ అండ్ 2 టమాటోస్ అండ్ 2 కొంచెం పుదీనా. 3 శుభ్రంగా కడిగేసుకొని బాగా మిక్సీ వేసుకోవడానికి రెడీ చేసుకోండి. దీంట్లో 10-12 జీడిపప్పు అండ్ 4 బాదం కూడా యాడ్ చేశాను. కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకోండి. ఈలోగా ఆనియన్స్ రెడీ అయిపోయాయి. అండ్ కొద్దిగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మళ్ళీ యాడ్ చేశాను ఆనియన్స్లో. అండ్ దీని తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసి ఫుల్గా మంచిగా మిక్స్ చేసేయాలి. చికెన్ మొత్తం ఆనియన్స్ స్ప్రెడ్ అయిపోవాలి. అండ్ క్యాప్ పెట్టేసి 10-15 మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేయండి, అంటే మీడియం ఫ్లేమ్, మరీ స్లిమ్ వద్దు. అండ్ దీంట్లో అస్సలు వాటర్ యాడ్ చేయకండి, ఎందుకంటే దీంట్లో వాటరే దాన్ని మొత్తం బాయిల్ అయిపోతే కొంచెం 10-15 మినిట్స్ తర్వాత కొంచెం ఆయిల్ అలా ఫ్లోట్ అవుతున్నప్పుడు ఈ పేస్ట్ అయితే అందులో వేసేయండి. అండ్ 1 ప్యాకెట్ నేను చికెన్ మసాలా పౌడర్ అయితే వేసాను, అది కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ మనం సిమ్ములో వదిలేస్తే ఇలా మనం ముందుగా గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. దీంతో మనం వేడివేడి చపాతీ పెట్టుకొని తింటే ఉంటుంది సూపర్. అండ్ ఒక్కసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.